జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నాం. ఇక్కడ దీనికి సంబంధించి బలభద్రుడు, సుభద్ర, జగన్నాథ స్వామితో కలిసి రథం ఎక్కి ఇక్కడ రథాన్ని లాగుతున్న కార్యక్రమం అయితే చూస్తున్నాం. ఇది ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ స్వామి రథయాత్ర. ప్రతి ఇస్కాన్ మందిరంలో స్వామి ప్రభుపాద వారి ఆదేశంతో మేము ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తాము. జగన్నాథ స్వామి శ్రీకృష్ణుడు. జగన్నాథ స్వామి యొక్క లీల అనంత లీల, అద్భుతమైన లీలలు. స్వామి బయటికి వచ్చి తన యొక్క దర్శనాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి అందిస్తాడు. తద్వారా తన యొక్క కృపను ప్రతి ఒక్కరికి ఆయన అందిస్తాడు. జగన్నాథ స్వామి రథయాత్ర ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. స్వామి రథం నడుస్తూ ఉంటుంది, పూజలు జరుగుతూ ఉంటాయి. ముందల భక్తులు నృత్యం చేస్తూ, భగవంతుని యొక్క కీర్తనలు చేస్తూ, భజనలు చేస్తూ అందరూ జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. The third year of Jagannath Yatra. I am attending it. I am very grateful to have mercy of Jagannath, Baldev and Subhadra, and I hope even you people have much glance of Jagannath and everyone have mercy of Jagannath to us. He is so merciful. Even though they don't come out and pull the rath, still Jagannath is merciful to each and every part of the living entities. Even animals, plants, almost everyone, they are getting the opportunities. And whoever are not liberated, like whoever are fixed with some side of karmas and all, they get liberation by only just glancing at Lord Jagannath. సిరిసిల్ల నుండి విచ్చేసాము ఇక్కడ అండి. సిరిసిల్ల నుంచి దాదాపు 200 మంది మేము 2 బస్సులు కార్లలో అందరం భక్తులం అందరం ఇచ్చేసాము. ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తుంది. ఆ జగన్నాథుని యొక్క రథాన్ని మనం లాగినట్టయితే మళ్ళా జన్మ అంటూ లేకుండా ఆ భగవద్ధామానికే మనము ఆ దైవ సన్నిధిలోనే చేరి మన ఈ యొక్క జీవితాన్ని మొత్తం భగవంతునికి సమర్పించేటట్టుగా ఆనందమైనటువంటి ఆ గోలోక ధామంలో మనం ఉండేటటువంటి యొక్క ప్రయాణం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ భక్తులు ఇట్లా విచ్చేసి ఘనంగా పూరిలో జరిగినట్టు జరుగుతుంది. మనకు రోగం చాలా ఎక్కువైపోతే డాక్టరే మన ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసిపోతారు, అవునా? అలాగే ఈ సంసారంలో ప్రతి ఒక్కరు చాలా 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 రోగంతో కూడుకుపోయిందనమాట మన హృదయం, కామం, క్రోధం. అందుకే జగన్నాథుడు బయటకు వచ్చి ఇలా దర్శనం ఇస్తాడు. దానివల్ల మనకు కూడా చాలా చాలా లాభం దొరుకుతుంది. ఆ విధంగా మనం కూడా భక్తులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కష్టాలన్నీ పోతాయి. మన జీవితం ఇక్కడిది కాదు, మనం పరలోకి పోయేది జీవితం. దర్శనంకి అందరికీ కష్టాలు అందరికీ ఉన్నాయి, జనాలందరికీ, దేశం అంతా ఉన్నారు. ఒక్క రూపాయి బరకత్ లేదు. అందరికీ బరకత్ రావాలంటే దేవుణ్ణి నమ్మించాలి, సైన్యం చేయాలి, దానం పుణ్యం చేస్తేనే మనకి దేవుడు కనబడతాడు. మా జగన్నాథ్ మంచిగా ఉంటారు. ఈ జగన్నాథ్ ఏమో మంచిగా చేస్తారు. హరే రామ్, రామ రామ హరే హరే. ఇప్పుడు మనం అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నాం. ఇక్కడ బలభద్రుడు, సుభద్ర సమేత జగన్నాథ స్వామి భక్తులను కటాక్షించేందుకు ఇక్కడ రథం మీద ఊరేగుతూ వస్తున్నారు. ఇక్కడ రథాన్ని లాగేందుకు కూడా భారీగా జనసందోహం అయితే ఉంది. నేత్రపర్వంగా జరుగుతున్న ఈ జగన్నాథుని రథయాత్రను మీరు మాతో పాటు వీక్షించండి.